నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఈరోజు మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ కాకుండా హెల్తీగా తీసుకోవటం అంటే బ్రేక్ఫాస్ట్గా వాటిని స్కిప్ చేస్తున్నారు కదా ఇప్పుడు చాలామంది. వాటి ప్లేస్లో నట్స్, సీడ్స్, ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటున్నారు. అలాగే సీడ్స్ గురించి తెలుసుకుందామండి. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగు గింజలు. ఇవి వచ్చేసి పుచ్చ గింజలు అంటే వాటర్ మెలాన్ సీడ్స్. ఇవి పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు. ఇవి ఫ్లేక్ సీడ్స్. అయితే సీడ్స్ అన్నింటినీ డైరెక్ట్గా తీసుకోవటం కాదండి, వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకుంటే దానివల్ల పోషకాలు ఇంకా బాగుంటాయి. అట్లాగే మనం టేస్ట్ తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేద్దాం. వీటిని బాండి పెట్టానండి, హీట్ అయింది. సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను. ఈ ఆయిల్ అది ఏమి అంశం దగ్గర డ్రై రోస్ట్ చేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొడితిరుడు విత్తనాలు తెలుసు కదండి. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి. అలాగే బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఇవి మనకి సన్ఫ్లవర్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్గానే తెలుసు ఇంతకుముందు అంతా, కానీ వీటిని సీడ్స్గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చి కిలో 400 వరకు ఉంటుందండి. వాసన అంతా పోయేట్టుగా ఉంది. నేను తీసేస్తున్నాను వీటిని. అదే బాండీలో ఇప్పుడు గుమ్మడి గింజలు వేస్తున్నానండి. ఈ గుమ్మడి గింజలు మన చిన్నప్పుడైతే గుమ్మడికాయ కట్ చేస్తే వాటిని కొంచెం బూడిద రాసి అట్లా ఎండలో పెట్టి ఒలుచుకు తినేవాడు. ఇప్పుడు ఆ కష్టమేమి లేదండి. గుమ్మడి గింజలు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. ఈ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుందండి. అంతేకాకుండా మంచి నిద్ర వస్తుంది. హాయిగా కలత నిద్ర లేకుండా హాయిగా నిద్ర వస్తుంది. అలాగే ఇప్పుడు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి ఫెర్టిలిటీ అండి. ఇప్పుడు చాలా వరకు ఈ రేడియేషన్ వాటి రకరకాల కారణాల వల్ల ఫెర్టిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇది సంతానోత్పత్తికి కూడా ఈ గింజలు, గుమ్మడి గింజలు బాగా హెల్ప్ అవుతాయి అటండి. ఈ పంప్కిన్ సీడ్స్ వచ్చి కిలో 600 వరకు ఉంటుంది. పుచ్చగింజలంతా వేగినాయండి, కలర్ చేంజ్ అయింది. నేను తీసేస్తున్నాను. ఇప్పుడు అదే బాండీలో పుచ్చగింజలు వేస్తున్నానండి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ఈ పుచ్చగింజలు తీసుకోవడం వల్ల మనకి స్కిన్ గ్లో వస్తుంది. అట్లాగే హెయిర్ కూడా హెల్తీగా ఉంటుందండి, హెయిర్ గ్రోత్ కూడా. విటమిన్ ఏ దీంట్లో పుష్కలంగా ఉంటుందండి పుచ్చగింజల్లో. అలాగే హార్ట్ కూడా ఆరోగ్యంగా ఉంటుందండి, గుండె పనితీరు కూడా బాగుంటుంది. మెటబాలిజం బాగుండి ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి. ఫస్ట్ వచ్చి కిలో 750 వరకు ఉంటుందండి. ఇప్పుడు అదే పాండీలో నేను అవిసె గింజలు వేస్తున్నాను. అవిసె గింజలు కూడా ఫ్రై చేసుకోవాలి. అంటే ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇవి తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలానే మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుందండి. కండరాలు, నరాలు కూడా హెల్తీగా ఉంటాయి. ఇది క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇది నేను కారపొడి కూడా చేస్తానండి. కారపొడి కూడా చేసుకోవచ్చు వీటిని. అయితే ఇది పౌడర్లా చేసుకుని మనం ఈ సమ్మర్లో బటర్ మిల్క్ తాగుతూ ఉంటాం కదా, అప్పుడు ఒక స్పూన్ దానిలో యాడ్ చేసుకోవచ్చు. అది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది. నాకు ఫస్ట్ టైం తెలియక నేను ఇది ఫ్రై చేయకుండా డైరెక్ట్గా పౌడర్ చేశానండి. అయితే డైరెక్ట్గా పౌడర్ చేసి ఇది ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, అంతా ముద్దలాగా అట్లా వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఎప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ని ఫ్రై చేసి పౌడర్గా చేసుకోవాలి. దీని కాస్ట్ వచ్చేసి కిలో 250 వరకు పడుతుందండి. ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను, ఒక అర స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. ఒక పావు స్పూన్ కూడా తక్కువగానే సాల్ట్ వేస్తున్నాను.
మొత్తం అన్ని ఫ్రై అయినాయండి. దీంట్లో కొంచెం సాల్ట్ నెయ్యి కూడా వేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం విడివిడిగా తెచ్చుకుని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా అమౌంట్ కూడా చాలా తగ్గుతుంది. ఈ 4-5 స్పూన్లు అనుకుంటాం కానీ మనకు కావాల్సిన పోషకాలన్నీ దీనిలో వస్తాయి. మనం ఫుల్గా ఇడ్లీ దోశ తిన్నంత ఎనర్జీ దీనిలోనే వస్తుంది. ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకున్నాను. మీరు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.